హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నాని ప్రభాకర్. మీరు చూస్తున్నారు టెక్నాలజిక్ ఛానల్. ఫ్రెండ్స్, టెక్ న్యూస్ ఎపిసోడ్ 909కి అందరికీ స్వాగతం. ఈరోజు టెక్ న్యూస్ మొదలుపెట్టే ముందు ఇవాళ మధ్యాహ్నం నేను సామ్సంగ్ గెలాక్సీ A32 ఈ మొబైల్ ఫోన్ అన్బాక్స్ చేసి గివ్ అవే కూడా అయితే అనౌన్స్ చేశాను. ఈ మొబైల్ ప్రైస్ మీకు 22,000 రూపాయలు అయితే ఉంది. HDFC కార్డ్ యూజ్ చేసి మీరు ఈ మొబైల్ కనుక ఆఫ్లైన్లో కానీ ఆన్లైన్లో కానీ పర్చేస్ చేసినట్టయితే 20,000 రూపాయలకి ఈ మొబైల్ అయితే మీకు దొరుకుతుంది అనమాట. 20,000 రూపాయల మొబైల్ గివ్ అవే అనౌన్స్మెంట్ అనేది ఈ రోజు మన ఛానల్లో అయితే జరిగింది. ఒకవేళ వీడియో నోటిఫికేషన్ మీకు రాపోయిన ఆ వీడియో మీరు చూడపోయి నేను పైన కార్డ్స్లో అయితే వదిలేస్తున్నాను. అక్కడి నుంచి ఆ వీడియో చూసి మీరు ఈ గివ్ అవేలు అయితే పార్టిసిపేట్ చేయొచ్చు అనమాట. ఇక అలాగే సామ్సంగ్ నెక్స్ట్ వీక్ కనుక చూస్తే M12 మొబైల్ని లాంచ్ చేయబోతున్నట్టుగా మనకి కొన్ని న్యూస్ అయితే బయటకు వస్తుంది అనమాట. ఈ మొబైల్ వచ్చేసరికి మనకి 90 Hz డిస్ప్లే రీఫ్రెష్ రేట్ అయితే ఉండబోతుంది. అలాగే One UI 3.1 యూఐతో అయితే రాబోతున్నట్టుగా అవుట్ ఆఫ్ ది బాక్స్ ఇక్కడ న్యూస్ ద్వారా తెలుస్తుంది అనమాట. One UI 3.1 అంటే మీకు ప్రీమియం సెగ్మెంట్ మొబైల్స్ కి సామ్సంగ్ అయితే ఇప్పుడు అందిస్తుంది. సో ఆ యూఐతో అయితే అవుట్ ఆఫ్ ది బాక్స్ అయితే మొబైల్ రాబోతుంది. ఈ మొబైల్ ప్రైస్ కూడా మనకి 12,000 లోపే ఉంటుందని చెప్పేసి సో ఇక్కడ న్యూస్ ద్వారా అయితే తెలుస్తుంది. సో చూడాలి మరి ఎంత ప్రైస్లో ఈ మొబైల్ని సామ్సంగ్ ఇండియాలో తీసుకొస్తుందో. ఇక అలాగే సామ్సంగ్ One UI 3.1 ఈ 3.1 అప్డేట్ అనేది ఈ మధ్య కొన్ని ఫోన్స్కి ప్రీమియం ఫోన్స్కి అలాగే ఫ్లాగ్షిప్ ఫోన్స్కి రోల్అవుట్ చేయడం అయితే స్టార్ట్ చేసింది. అందులో వచ్చేసరికి ఇప్పుడు M51 అలాగే S10 లైట్ ఈ రెండు మొబైల్స్కి సో ఇప్పుడు మళ్ళీ రోల్ అవుట్ చేసినట్టుగా అయితే తెలుస్తుంది అనమాట. మీరు M51 కానీ S10 లైట్ కానీ యూజ్ చేస్తుంటే ఒకసారి చెక్ చేసుకోండి. అలాగే ఈ One UI 3.1 రీసెంట్గానే ఒకసారి ట్యాబ్ S6కి అలాగే గెలాక్సీ నోట్ 10 లైట్ కూడా అయితే తీసుకొచ్చారు. సో ఇప్పుడు వచ్చరికి రెండు మొబైల్స్ కూడా తీసుకొచ్చినట్టు తెలుస్తుంది. ఇక నెక్స్ట్ న్యూస్ మనకి క్వాల్కామ్ నుంచి క్వాల్కామ్ Snapdragon 775 ఇది 765 ప్రాసెసర్కి సక్సెసర్ అని చెప్పుకోవచ్చు. 5G వేరియంట్ ప్రాసెసర్ అనమాట. ఈ ప్రాసెసర్ సంబంధించిన స్పెసిఫికేషన్స్ ఇప్పుడు మనకి లీక్ అయితే అయినాయి. ఇందులో వచ్చరికి వీళ్ళు 775G అని చెప్పేసి రెండు వేరియంట్లు అయితే ఈ ప్రాసెసర్ని తీసుకురాబోతున్నట్టుగా అయితే వస్తుంది. ఇది ఒక మిడ్ రేంజ్ ప్రాసెసర్ అని చెప్పుకోవచ్చు. ఈ ప్రాసెసర్తో వచ్చే మొబైల్స్ మనకి 25,000 రూపాయలు లోపు ఉండే అవకాశం అయితే ఉంటుందన్నమాట. 5G సపోర్ట్తో ఈ ప్రాసెసర్ అయితే వస్తుంది. ఈ ప్రాసెసర్లో సరికి క్రియో 600 కోర్స్ అయితే యూజ్ చేయబోతున్నట్టు వస్తుంది. ఈ ప్రాసెసర్ మనకి 5 నానోమీటర్ బిల్డ్ అయ్యి వస్తుంది అనమాట. ఇందులో సరికి మనకి LPDDR5 3200 MHz అలాగే LPDDR4X 2400 MHz ర్యామ్ సపోర్ట్ ఉండబోతున్నట్టు వస్తుంది. ఇంకా స్టోరేజ్ వచ్చేసరికి UFS 3.1 అయితే యూజ్ చేయబోతున్నారు. ఇక ఈ ప్రాసెసర్ మనకి కెమెరా సపోర్ట్ 28 మెగాపిక్సెల్ అప్ టు ట్రిపుల్ కెమెరా సేమ్ టైం వర్క్ చేస్తుంది అని చెప్పి తెలుస్తుంది. అలాగే 4K 60 ఫ్రేమ్ వీడియోస్ సపోర్ట్ చేస్తుంది. 64 + 20 మెగాపిక్సెల్ 30 ఫ్రేమ్స్ కి అయితే సపోర్ట్ చేస్తుందని అర్థం అవుతుంది. ఇక అలాగే ఈ ప్రాసెసర్ వచ్చేసరికి మనకి డ్యూయల్ 5G సపోర్ట్ అయితే రాబోతుంది అనమాట. సో మరి ఈ ప్రాసెసర్ తో ఫస్ట్ మొబైల్ ఏ కంపెనీ తీసుకొస్తుందో చూడాలి. ఇక అలాగే క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ ఆడియో చిప్ సెట్ అయితే లాంచ్ చేసింది అనమాట. ఏవైతే ట్రూ వైర్లెస్ బ్లూటూత్ ఇయర్ ఫోన్స్ మనం ఇప్పుడు వాడుతున్నాం వాటికి సంబంధించిన ఈ చిప్ సెట్ వచ్చేసరికి ఈ రోజు అయితే లాంచ్ చేశారు. ఈ చిప్ సెట్ మీకు హై క్వాలిటీ ఆడియోని 24 బిట్ అలాగే 96 kHz లో అయితే అందిస్తుంది అంటున్నారు. అలాగే లో లేటెన్సీ వచ్చేసరికి 89 మిల్లీ-సెకండ్స్ లో లేటెన్సీతో ఇదైతే పనిచేస్తుంది. అలాగే APTX కొడాక్ అయితే సపోర్ట్ చేస్తుంది. యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ కూడా సపోర్ట్ చేస్తుంది అని చెప్పి తెలుస్తుంది. సో ఈ చిప్ సెట్ వచ్చేసరికి మనం ట్రూ వైర్లెస్ బ్లూటూత్ ఇయర్ ఫోన్స్ లో అయితే చూడడానికి ఉంటుంది అనమాట. ఇక నెక్స్ట్ చూసుకుంటే మనకి కౌంటర్ పాయింట్ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం స్మార్ట్ వాచెస్ లో ఇప్పటికీ యాపిల్ నెంబర్ 1 గా ఉన్నట్టుగా అయితే కౌంటర్ పాయింట్ చెప్తుంది అనమాట. ఇయర్ టు ఇయర్ చూసుకుంటే యాపిల్ గ్రోత్ అనేది 19% పెరిగినట్టుగా అయితే వస్తుంది అనమాట. 2019-2020 రిపోర్ట్స్ ప్రకారం కనుక చూసినట్టయితే ఇక చూస్తే యాపిల్ నెంబర్ 1 ప్లేస్ లో ఉంది, 19% అయితే గ్రోత్ చెందింది. హువావే నెంబర్ 2 లో ఉంది, 26% గ్రోత్ చెందింది. సామ్సంగ్ థర్డ్ ప్లేస్ లో ఉంది, 1% డౌన్ అయినట్టుగా తెలుస్తుంది. BBK ఎలక్ట్రానిక్స్ వచ్చేసరికి 9% డౌన్ అయితే అయినాయి. ఇక ఫిట్బిట్ వచ్చేసరికి 4% డౌన్ అయినట్టుగా అయితే తెలుస్తుంది. టోటల్ మనకి గ్రోత్ చూసుకున్నట్టయితే 11.7% గ్లోబల్ గా సో స్మార్ట్ వాచెస్ మార్కెట్ అనేది గ్రోత్ చెందినట్టుగా ఇప్పుడు కౌంటర్ పాయింట్ ఇది చెప్తుంది. ఇక అలాగే కౌంటర్ పాయింట్ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారమే మనకి స్మార్ట్ ఫోన్స్ లో కనుక చూస్తే చైనా మార్కెట్ లో ఇప్పుడు వరకు హువావే నెంబర్ 1 లో అయితే ఉంది కదా, ఇప్పుడు వచ్చేసరికి ఆ ప్లేస్ ని ఒప్పో ఆక్యుపై చేసినట్టుగా అయితే తెలుస్తుందన్నమాట. ఇక అలాగే రానున్న రోజుల్లో సో ఒప్పోనే లార్జెస్ట్ స్మార్ట్ ఫోన్ బ్రాండ్గా సో చైనాలో ఎదగబోతున్నట్టుగా అయితే కౌంటర్ పాయింట్ అయితే చెబుతుంది. ఇక నెక్స్ట్ చూస్తే మనకి ఒప్పో నుంచి ఒప్పో Find X3 ఈ మొబైల్స్ వచ్చేసరికి వీళ్ళు త్వరలో అయితే లాంచ్ అయిపోతున్నారు. సో ఇప్పుడు ఈ మొబైల్లోని డిస్ప్లేకి సంబంధించి ఐస్ యూనివర్స్ ఒక చిన్న ట్వీట్ అయితే చేశాడు. ఈ ట్వీట్ ప్రకారం చూస్తే ఇందులో మనకి LTPO స్క్రీన్ అయితే యూజ్ చేయబోతున్నట్టుగా ఈ సిరీస్ లో తెలుస్తుంది. ఇందులో వచ్చేసరికి మొత్తం వీళ్ళు 3 మోడల్స్ అయితే తీసుకురాబోతున్నారు. సో ఈ LTPO డిస్ప్లేలని సో సామ్సంగ్ అయితే మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తుంది. సేమ్ డిస్ప్లేని మనం OnePlus 9 సిరీస్ లో కూడా అయితే చూడడానికి ఉంటుందని తెలుస్తుంది. సో ఈ డిస్ప్లేలో రీఫ్రెష్ రేటు మనకి మారుతూ ఉంటుంది అనమాట. 5 Hz నుంచి 120 Hz వరకు మనకి రీఫ్రెష్ రేట్ చేంజ్ అవుతుంది. దీనివల్ల ఏమవుతుందంటే మనకి సో బ్యాటరీ అనేది సేవ్ అవుతుంటుంది. ఇక అలాగే ఒప్పో A94 ఈ మొబైల్ ని ఈ రోజు యూరోప్ లో అయితే లాంచ్ చేస్తుంది. ఈ మొబైల్ లో MediaTek Helio P95 ఈ ప్రాసెసర్ అయితే యూజ్ చేసినట్టు తెలుస్తుంది. సో సేమ్ మొబైల్ ని వీళ్ళు వచ్చేసరికి మన ఇండియాలో ఈ నెల 8వ తారీఖున లాంచ్ అయితే చేయబోతున్నారు. కాకపోతే ఇక్కడ వచ్చేసరికి వీళ్ళు F19 Pro పేరు మీద అయితే మన ఇండియాలో లాంచ్ అయిపోతున్నారు. మళ్ళీ ఇంకో కంట్రీలో చూసుకుంటే మళ్ళీ Reno 5
ఎఫ్ పేరు మీద అయితే ఈ మొబైల్ లాంచ్ చేయబోతున్నారు. ఇక నెక్స్ట్ న్యూస్ చూస్తే మనకి మెకాఫీ అనగానే మనకి యాంటీవైరస్ అయితే గుర్తు వస్తుంటుంది కదా. సో ఈ క్రియేటర్ అంటే తన ఫౌండర్ వచ్చేసరికి ఇప్పుడు క్రిప్టో కరెన్సీ స్కామ్ లో ఇరుక్కున్నట్టుగా అయితే తెలుస్తుంది. సో తిను వచ్చేసరికి క్రిప్టో కరెన్సీకి సంబంధించి పంప్ అండ్ డంప్ చేసినట్టుగా అయితే తన మీద అభియోగం అయితే ఉందన్నమాట. సో అంటే పంప్ అండ్ డంప్ అంటే ఒక మార్కెట్ ని అమాంతం ఎత్తేసి పడేయడం. సో తను సోషల్ మీడియాని వాడుకొని క్రిప్టో కరెన్సీ అమాంతం పెంచేసి మళ్ళీ పడేసినట్టుగా అయితే ఇతని మీద ఆరోపణ అయితే ఉంది. సో ఈ కారణం చేత ఇతన్ని ఇప్పుడు అరెస్ట్ అయితే చేశారు. ఈ పంప్ అండ్ డంప్ అనేది ఇప్పుడు కొత్త అయితే కాదు. సో చాలా కాలం నుండి అయితే జరుగుతుంది. మనకి అశ్వత్ మెహతా సో తెలిసిందే కదా. సో తను కూడా ఇలాంటి స్కామ్ ఆ టైంలో అయితే చేశాడు. సో ఇప్పుడు చూస్తే చాలా మంది క్రిప్టో కరెన్సీ మీద పడ్డారనమాట. చాలా మంది పెద్ద పెద్దోళ్ళు, చిన్న చిటకా అని లేదు, చాలా మంది పెద్దోళ్ళు ఇప్పుడు క్రిప్టో కరెన్సీని సపోర్ట్ చేస్తూ దాన్ని పైకి అయితే వాళ్ళే తీసుకెళ్తున్నారు. సో ఆ లెక్కలో చూస్తే చాలా మంది మీద అయితే కేసులు ఫైల్ అవ్వాలి. బట్ అసలుకి ఇతను ప్రస్తుతానికి అయితే చిన్నోడు కాబట్టి దొరికిపోయాడు. ఇక నెక్స్ట్ చూస్తే మనకి రియల్మీ 8 అండ్ 8 Pro ఈ రెండు మొబైల్స్ త్వరలో లాంచ్ కాబోతున్న సంగతి తెలిసిందిగా. రీసెంట్గానే మనకి మాధవ్ సెట్ ఒక పోస్ట్ అయితే చేశాడు. అక్కడ వచ్చేసరికి మనకి రియల్మీ 8కి సంబంధించిన స్పెసిఫికేషన్స్ అయితే బయటకు వచ్చినాయి రిటైలర్ బాక్స్ మీద. సో ఇప్పుడు వచ్చేసరికి FCCలో అయితే ఈ మొబైల్ స్పాట్ అయినట్టు చూస్తుంది రియల్మీ 8 Pro. ఇక్కడ ఈ మొబైల్ సంబంధించిన బ్యాటరీ కెపాసిటీ అలాగే ఛార్జింగ్ కెపాసిటీ బయటకు వచ్చింది. బ్యాటరీ వచ్చేసరికి 4500 mAh బ్యాటరీతో అలాగే 65 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో ఈ మొబైల్ రాబోతున్నట్టుగా అయితే ఈ FCCలో అయితే స్పాట్ అయింది. సో చూడాలి మరి ఎప్పటికీ ఈ మొబైల్స్ ని రియల్మీ లాంచ్ చేస్తుందో. ఇక నెక్స్ట్ చూస్తే మనకు వాట్సాప్ కొత్త ప్రైవసీ పాలసీని తీసుకొచ్చిన సంగతి తెలుసు కదా. సో దీని వచ్చేసరికి బలవంతంగా మన చేత ఒప్పించడానికి నానా ప్రయత్నాలు అయితే వాట్సాప్ చేస్తూ వచ్చింది. మధ్యలో పాస్ చేసింది. ఇప్పుడు వచ్చేసరికి మళ్ళీ దాన్ని కంటిన్యూ చేయాల్సినట్టుగా తెలుస్తుంది. కొంతమందికి వచ్చేసరికి ప్రైవసీ పాలసీకి సంబంధించి యాక్సెప్ట్ చేయాల్సిందే అని చెప్పేసి సో ఇప్పుడు బ్యానర్స్ అయితే కనిపిస్తున్నాయి. సో మనకి మే 15వ తారీఖు లోపు వీటిని యాక్సెప్ట్ అయితే చేయాల్సిందిగా అయితే ఇప్పుడు వాట్సాప్ అయితే చెప్తుంది. సో ఖచ్చితంగా మనం యాక్సెప్ట్ చేయాలి, లేకపోతే వాట్సాప్తో బదులు ఇంకోటి ఏదైనా ఆల్టర్నేటివ్ చూసుకోవాల్సిందే. ఇక ఫైనల్ నుంచి చూస్తే మనకి ట్విట్టర్ నుంచి ట్విట్టర్ CEO జాక్ తను తొలిసారి ఫస్ట్ టైం పెట్టిన ఏదైతే ట్వీట్ ఉందో దీన్ని ఇప్పుడు యాక్షన్కి తీసుకొచ్చినట్టుగా అయితే తెలిసింది. సో తను వచ్చేసరికి 2006 మే 22వ తారీఖున ఒక ట్వీట్ అయితే చేశాడు. జస్ట్ సెట్టింగ్ అప్ మై ట్విట్టర్ అని చెప్పేసి తనైతే ఒక ట్వీట్ చేశాడు. సో ఆ ట్వీట్ని ఇప్పుడు అయితే యాక్షన్కి అయితే తీసుకెళ్తే 64 లక్షల వరకు ప్రస్తుతానికి దాని యాక్షన్లోకి వెళ్ళినట్టుగా తెలుస్తుంది. పురుకో బుద్ధి అంటారు చూసారా. సో ఏం చేసుకుంటారు ఈ ట్వీట్ తీసుకొని 64 లక్షలు పెట్టి అయితే దీని ప్రస్తుతానికి పాడుకున్నట్టుగా అయితే ఇక్కడ సమాచారం ద్వారా అయితే తెలుస్తుంది. అంటే ఈ ట్వీట్ అతని పేరు మీదే ఉంటుంది. ఉపయోగం ఏముంది, అంత పెట్టి కొనుక్కుంటాడు కానీ. సో ఇంతే ఫ్రెండ్స్, నాకు ఈరోజు ఇంట్రెస్టింగ్ అనిపించిన టెక్ న్యూస్. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయగలరు. యూట్యూబ్లో మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.